యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డుల్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వార్డు సభలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఫంక్షన్లు మంజూరు చేస్తామని మున్సిపల్ చైర్మన్ బీజేన బాళమణి భాస్కర్ అన్నారు. ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సహకారంతో ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని బాళమణి స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి ఏ వార్డు నుంచి రావు, ఈ వార్డులో నుంచి అందరూ కూడా ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఫోన్లు చేస్తుంటారు. సంపత్ గారు అయితే మా వార్డులో ఇది లేదు అది లేదు, వాటర్ వస్తలేవు అవి ఇవన్నీ ఫోన్ చేస్తూనే ఉంటాడు. సలీం రోజుకు 1-2 సార్లు మాకు వాటర్ వస్తలేవు, ఇది మున్సిపల్ సిబ్బంది వస్తలేరు. పామనిత గారు కూడా అక్క మా వార్డు మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాక చూడు వాటర్ వస్తలేవు, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళు ఇబ్బంది పడుతుర్రు అని రోజు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది మాకు. మేము కూడా పార్టీలకు అతీతంగా మేము గెలిచేంత వరకే పార్టీలు, అటు తర్వాత గెలిచిన వాళ్ళందరూ సమానంగా అనుకునే మేము పని చేసుకుంటూ పోతా ఉన్నాము. ఈ వార్డు ఆ వార్డు మాకు అలాంటి ఉద్దేశాలు అస్సలు కూడా లేవు. మొన్న గుట్టలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి మేము ఆలేరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి మాకు నిధులు ఇచ్చి కొంచెం ఆలేరును ఆదుకోవాలని కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ డ్రైనేజీలు, ఈ సీసీ రోడ్లు వీటి మీద కూడా మన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారి సహకారంతో మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొని సిడిఎంఈ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాం. మేము అక్కడ ఉన్న అధికారులను కూడా కలిసి మాకు ఆలేరులో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మీరు అందరూ తొందరగా ఈ 30 కోట్ల నిధులు రిలీజ్ చేస్తే మేము ఆలేరును డెవలప్ చేసుకుంటామని కోరడం జరిగినది. వాళ్ళు కూడా స్పందించి తొందరలోనే ఈ 1-2 రోజుల్లోనే అయిపోతుందంట. అది కూడా పనులు కూడా స్టార్ట్ అవుతాయి, ఈ నెల మంత్ ఈ లాస్ట్ వరకనే పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అందరూ ఎలాంటి భయపడద్దు.